చిన్నది ఈ రోజు నాడు మలహార్ మండల్ కొయ్యూరు గ్రామంలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్లో ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ మరియు దాని అనుబంధ సంస్థల ఆధ్వర్యం లోపల ప్రెస్ మీట్ను నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ప్రెస్ మీట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే వచ్చే నెల 14th నాడు ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి యొక్క 133వ జయంతి ఉంది. ఈ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని భూపాల్పల్లి జిల్లాలో ఉన్నటువంటి పూలే అంబేద్కర్ సిద్ధాంతం మీద మహనీయుల ఆశయ సాధన లోపల పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను, యువతను, ప్రజలను, రైతులను, మహిళలను ప్రతి వారిని కూడా మా అనుబంధ సంస్థల ద్వారా గుర్తించి వీరందరికీ కూడా భూపాలపల్లి లోపల సింగరేణి ఉద్యోగుల సమక్షమ భవనము లోపల వీరందరిని అడిగి వినిపించుకొని మరి వీరందరినీ కూడా ఘనంగా సన్మానించి సత్కరించి వీరికి పూలే అంబేద్కర్ సేవారత్న అవార్డును ఇవ్వడంతో పాటుగా భారత రాజ్యాంగ బుక్కు ఇవ్వడం, గోల్డ్ మెడల్ ఇవ్వడం, శాల్వతోటి ఘనంగా సన్మానించుకోవడం అనేది ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ యొక్క కనీస బాధ్యత. ధర్మం మీద, న్యాయం మీద, సత్యం మీద ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వారందరికీ ఒక ప్రేరణలాగా మేము చేయాలి, మోటివేషన్ లాగా చేయాలి, వారందరినీ చూడాలి పవిత్రులు అనేటువంటి ఒక మంచి కార్యక్రమం మీద మేము ఈ ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రికను ఈ రోజు నాడు మరి మా అనుబంధ సంస్థల పదాధికారులైనటువంటి మరి ప్రధానంగా కాళేశ్వరం జోనల్ అధ్యక్షుడైనటువంటి గౌరవ శ్రీ చింతల కుమార్ యాదవ్ గారు, మరియు భూపాల్పల్లి జిల్లా మహిళా అధ్యక్షురాలైనటువంటి కొండ రాజమ్మ గారు, అదేవిధంగా ఏఎఫ్యు రైతు విభాగము భూపాల్పల్లి జిల్లా ఉపాధ్యక్షుడైనటువంటి కొండ్ర సారయ్య గారు, జిల్లా ఉపాధ్యక్షులైనటువంటి కేసారపు సురేందర్ గారు, అదేవిధంగా కాటారం డివిజన్ మహిళా అధ్యక్షురాలు కొండూరు మమత గారు, అదేవిధంగా కాటారం డివిజన్ ఏవైయు యూత్ అధ్యక్షుడైనటువంటి వేల్పుల మహేందర్ గారు, తర్వాత భూపాల్పల్లి జిల్లా కార్యదర్శి గుగ్గిళ్ళ రాజ్ కుమార్ గారు, తర్వాత అఖిల్ సొసైటీ కార్యకర్త, అదేవిధంగా మండల్ ఉపాధ్యక్షురాలైనటువంటి ఎడ్ల పోసక్క గారు, తర్వాత వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఈ హాజరైనటువంటి వీళ్ళందరూ కూడా ఈ కాటారం సబ్ డివిజన్లో ఉన్నటువంటి మంచి వ్యక్తులను, నిస్వార్థంగా మహనీయుల ఆశయ సాధనలో కూడా పనిచేస్తున్న వ్యక్తులను గుర్తించి మరి జోనల్ అధ్యక్షుడైనటువంటి కుమార్ యాదవ్ గారికి వారి లిస్టును కనుక ఇస్తే వీరందరి పేరు మీద మేము పూలే అంబేద్కర్ సేవారత్న అవార్డుకు సంబంధించినటువంటి ప్రశంస పత్రాన్ని మేము ప్రింటింగ్ చేయించి లామినేషన్ చేయించి పెద్దల సమక్షం లోపల ఘనంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది కార్యక్రమము అనేది ఏ ఒక్కరిది కాదు, ఇది అందరిది. ఆలంటేనే అందరిది. అంబేద్కరు విశ్వ మానవుడు. అసలు మన కంట్రీ కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో ప్రజలు అతని జయంతిని, వర్ధంతిని ఘనంగా చేస్తూ ఉంటారు. కనుక ఈ విశ్వ మానవునికి సంబంధించినటువంటి అంశం కనుక ఇందులో అందరూ కూడా భాగస్వామ్యం కావాలి. తెలిసిన వాళ్ళమైన మనము తెలియని వాళ్ళకు చెప్పుతూ అందరినీ భాగస్వామ్యం చేస్తూ వందలాదిగా భూపాల్పల్లి జిల్లా కేంద్రానికి ఏప్రిల్ 14th నాడు తరలి వచ్చి ఈ సన్మాన మహోత్సవ పవిత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి నేను కోరుతూ ఈ అవకాశం కల్పించినటువంటి జోనల్ బాధ్యులకు, జిల్లా బాధ్యులకు, డివిజన్ బాధ్యులకు, మండల్ బాధ్యులకు, గ్రామ బాధ్యులకు మీరందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు
కృతజ్ఞతలు తెలియపరచడం జరుగుతూ ఉంది. మీరందరూ లేకపోతే ఈ వ్యవస్థ అనేది లేదు. సో మీరే పట్టుకొమ్మలు, మీరే ముఖ్యులు, మీరే సారథులు, మేము సలహా సూచన మాత్రమే ఇస్తామని చెప్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మరోసారి కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ